ప్రజలు కోరితేనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి. ప్రజల ప్రేమాభిమానాలతోనే మండు టెండలో సైతం ప్రచారం చేస్తున్నానని తెలిపారు. ప్రొద్దుటూరు ప్రజల ప్రేమ, ప్రోత్సాహం, అభిమానమే తల బలమన్నారు వరదరాజులరెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండేదని, ప్రస్తుతం అరాచకం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాలు మాట్లాడుతూ తప్పుడు ప్రమాణాలు చేసే ఎమ్మెల్యే రాజమల్లును ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరన్న వరదరాజులరెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. ప్రధానంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నంద్యాల వరదరాజులరెడ్డి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి గ్రామము, ప్రతి వీధి తిరిగి ప్రతి ఓటర్ను అభ్యర్థించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది, తన ప్రచారానికి అనే అంశాన్ని వరదరాజులరెడ్డి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ అభ్యర్థిత్వం పట్ల, మీ ప్రచారం పట్ల ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ ప్రజలు మేము వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి ప్రతి ఇంటిళ్ళు, ప్రతి పల్లె, ప్రతి డోరు, ప్రొద్దుటూరు ప్రతి గ్రామము తిరిగి ఇంటింటిని పోయి కలుస్తున్నాము. వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనే అందరి అభ్యర్థుల కంటే కూడా మీ వయసు చాలా పెద్దది, దాదాపు 81 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ తీవ్రమైన ఎండల్లో మీరు ప్రచారం చేస్తున్నారు. మీకు ఆరోగ్య పరిస్థితులు కానీ, మీకు ప్రజల నుంచి వచ్చే స్పందన పట్ల ఏ విధంగా స్పందిస్తారు? నాకు ఈరోజు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రజలు నాకు అందించినారు. వారి యొక్క ఆశయాల మేరకు వారు నన్ను కావాలని కోరుకునే ప్రజల యొక్క వాళ్ళ అందరూ నా యొక్క ఆరోగ్యాన్ని కానీ, నేను బాగుండాలని కానీ, నేను క్షేమంగా ఉండాలని కొంతకాలం ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలని కానీ, నిజాయితీ గల ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాకు వయస్సుతో ఎక్కడ కూడా నిమిత్తం లేదు, నేను ఎక్కడ ఇబ్బందులు పడడం లేదు, బాగా తిరగగలుగుతున్నాను, బాగా మాట్లాడగలుగుతున్నాను. గత 5 ఏళ్లుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎలాంటి పాలన సాగింది? రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాము, సంక్షేమ పథకాలను అందించాము, తాము ఈసారి గెలవబోతున్నామని చెప్తున్నారు. రాజు, ప్రొద్దుటూరు పరిస్థితిని గురించి ఎలాంటి పరిపాలన జరిగిందని చెప్పాలనే దానికి మాటల రూపకం చాలదు. కూర్చొని ఒక బుక్ తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్కడ కూడా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కరోనా వచ్చిన సమయంలో కూడా ఆయన ఆదాయానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆయన సంపాదించుకోవడం జరిగింది. ఆయన పాలను ఎవరో తీసుకొని వచ్చి ప్రొద్దుటూరు పసిపిల్లలు తాగే పాలు, ఆ పాలను తీసుకొని వచ్చి అమ్మే వాళ్ళ వెండర్స్తో కూడా డబ్బులు కలెక్ట్ చేసినాడు. ఆయన చెప్పిన ప్రతి దాంట్లో 99 అబద్ధాలు ఉంటాయి, ఒక్కటే నిజం ఉంటుంది. నీకు అతను ఏమంటాడంటే, ఏదన్నా ఇది కాదు ఇదని అంటే మా తల్లి సాక్షి అంటాడు, మా విఘ్నేశ్వరుడు సాక్షి అంటాడు, మా రాముడు సాక్షిగా అంటాడు, మా శంకర్ సాక్షిగా అంటాడు, వెంకటేశ్వర స్వామి అంటాడు, ఆఖరుకు అమ్మవార్షాల కనికా పరమేశ్వరి అంటాడు, ఆఖరుకు తల్లి తండ్రిని కూడా వదిలిపెట్టకుండా ప్రమాణం చేస్తాడు. ఆయనకు ప్రమాణాలు అచ్చుబాటు అయినాయి. మాకందరికీ తప్పు చేస్తున్నాము, దేవుని మీద ఏదో చెప్పినామంటే మాకు భయం ఉంటుంది ఒళ్ళులో. భయంతో మేమేం చెప్పలేము. నన్ను ఇప్పుడు ఈరోజు ఒకరోజు దేవాలయం లేకి చర్చిలోకి రమ్మని పిలిచినారు, పోయినా. కానీ నాకు బూట్లు ఉన్నాయా, మీరే పోయి చేసి రాండి అంటే, లేదు సార్ రాండి బూట్లతో అన్నారు. కానీ చర్చిలోకి బూట్లతో రానాయా? నేను మీరు అనొచ్చు కావచ్చు, నేను నా వ్యక్తిత్వము, నేను దేవుని యందు నేను నమ్మకం గలవాడిని కాబట్టి నేను బూట్లతో రానని ఒక కుర్చీ బయట తెప్పించేసుకొని బూట్లు కూడా తీసుకొని చర్చి లేకపోయినా, దేవాలయం లేకపోయినా. ఈరోజు 2 సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఇట్లా పరిస్థితుల్లో దేవుడు అంటే భయం ఉంది నాకు. తన ఈ 5 ఏళ్ల పాలనలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సిబిఐనే తనపైన విచారణ జరపమని ఎమ్మెల్యే గారు కోరడం జరిగిందని చెప్తున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సిబిఐ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థ. ఇట్లా వాళ్ళందరూ నా మీద చేయి, నీ మీద చేయి అంటే వచ్చే సంస్థ కాదు అది. ఎందుకంటే ప్రజలకు ఒక అబద్ధం చెప్పేదానికి, ప్రజలను నమ్మించేదానికి, ప్రజలు నేను సిబిఐ కోరినానని నమ్మించి ఇంకా మోసం చేసేదానికోసం ఆ మాట చెప్తాడు తప్పక. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా తాను ఎమ్మెల్యే అయిన
ఒక నెల లోపలనే పూర్తి స్థాయి భద్రతను కల్పించే పరిస్థితులను తీసుకొస్తారని కూడా వరదరాజుల రెడ్డి చెప్తున్నారు. అలాగే రాచమల్లు చేసే ప్రమాణాలకు కానీ ఆయన కోరిన విధంగా తనపై తానే సిబిఐ విచారణ కోరడం అనేది ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అని కూడా వరదరాజుల రెడ్డి చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితులు, తన భవిష్యత్ అంతా కూడా ప్రజల ప్రేమాధారాభిమానాల మీదనే ఉంటుందని కూడా వరదరాజుల రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి.